ఇది పరిస్థితి. ట్యాంక్ మొత్తం ఇరుపి కింద పడిపోయింది. కరెంటు పోల్ కూడా కింద పడిపోయింది. సాయిరామ్ గాయ్స్, ఇదైతే చెట్టు పడిపోయింది. మామూలు లేదు అసలు. ఇదైతే శివాలయం దగ్గర ఇది పరిస్థితి. ఇది కొన్ని శివాలయం. ఇది చూసారా గైస్, ఇది మన హైవే. ఇక్కడైతే పోలీసులు అయితే బ్లాక్ చేస్తారు. ఎందుకంటే చూడండి, చూడండి గైస్, ఇప్పటి వరకు 10 ఎన్నో చెట్లు చూసాము. చూడండి ఎలాగైపోయిందో. వాళ్ళ తుఫాను వల్ల చూసారా మొత్తం. చాలా పెద్దది పడింది చూసారా. ఇదిగోండి, ఇదైతే మొత్తం చెట్టు పడిపోయింది. చూసారా గైస్, ఓడి చెట్లు పడిపోయాయి. కొన్ని ఇల్లు అయితే చిన్న ఇల్లు అయితే మొత్తం పాడిపోయి కింద పడిపోయాయి కూడా. ఇది వెన్నెల ఫంక్షన్ హాల్లో చూసారా, ఇది పరిస్థితి. ఇది 1-2 చెట్లు అయితే ఓకే, మహా అయితే ఇప్పటికి 20 చెట్ల కన్నా పైన చూసాము. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఏంటి బాబు, చెట్లు మొత్తం అన్ని పడిపోయాయి. ఇక్కడ ఇంకో చెట్టు మళ్ళీ చూడండి. చెట్లన్నీ రప్ప రప్ప రప్ప. 2014 లాగా ఉదిత్ తుఫానే వచ్చింది బాగా, ఇంకా ఎక్కువే. మళ్ళీ అక్కడ ఇంకో చెట్టు పడిపోయింది. రండి వెళ్దాం. ఇదిగోండి గైస్, ఇదే ఈ చెట్టు పడిపోయింది. ఓ చూసారా గైస్ ఎంత పెద్దదో. అక్కడ చూడండి, స్ట్రైట్ గా ఇంకోటి వస్తుంది మళ్ళీ. చూసారా, వాళ్ళ తుఫాన్ వల్ల మొత్తం అన్నీ కింద పడిపోయాయి. అందుకు కారణంగా రేపు మాకు స్కూల్ సెలవు ఇవ్వాలి. చూసారా గాయ్స్, ఇవన్నీ మామూలుగా లేవు. సాయిరామ్, వాట్ ఇస్ దిస్? చూసారా, మొత్తం అద్దాలన్నీ బతికిపోయి మొత్తం ఇరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఘోరంగా ఉందో అసలు. చెట్లు కొమ్మలు మొత్తం అన్నీ. అక్కడ చూడండి గాయ్స్, అయితే అక్కడైతే ఒక టవర్ కూడా పడిపోయింది చూడండి. ఇదే ఇంకా లాస్ట్. బై, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.